హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. దీనికోసం అయితే ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకున్నాను. దీంతో పాటు 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఈ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసి కనిపిస్తున్న విధంగా బౌల్లో కానీ గిన్నెలో అయితే మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి అయితే కలిపేసి ఇదంతా మనం ఇప్పుడు చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగైతే మనం మిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, సో ఇలాగైతే మనం చేసుకోవాలి. ఇలా చేసేసుకుని సో చపాతీ పిండిని ఎలాగైతే మనం నానబెడతామో అలాగే ఈ పిండిని కూడా కాసేపు అయితే మనం మూత పెట్టేసి నానబెట్టేసేయాలి. సో ఇది నానిన తర్వాత మనం కాసేపు అయిన తర్వాత ఇది ఓపెన్ చేసి నీట్గా మనం కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చుట్టేసుకోవాలి. బాల్స్ కింద చుట్టేసుకుని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇంట్లో నెయ్యి ఉంటే అది చేతికి పాముకుని చుట్టితే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా చుట్టేసిన తర్వాత గవ్వలు చేసుకునేది ఉంటుంది చూసారా, దాంతో అయితే మనం ఇప్పుడు కనిపిస్తున్న విధంగా అయితే షేప్స్లో అయితే చేసేసుకోవాలన్నమాట ఆ బాల్స్తో. సో మంచిగా మనకి ఒక షేప్లో అయితే వచ్చేస్తాయి. కనిపిస్తున్నాయి కదా, గవ్వ షేప్లో అయితే వచ్చేసినాయి. ఇవన్నీ మనం ఎన్ని గవ్వలు చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నీట్గా మనం షేప్లో అయితే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత స్టవ్ వెలిగించి ఆ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత చేతిలో కొన్ని గవ్వలు తీసుకుని కనిపిస్తున్న విధంగా అయితే మనం వేసుకోవాలి అతుక్కోకుండా. చూస్తున్నారు కదా, వేసిన వెంటనే ఎలాగొస్తుందో మనకి బబుల్ సౌండ్తో. సో మనం అయితే బ్యాచెస్ వైజ్గా మనం ఈ గవ్వలు అయితే తయారు చేసుకోవాలి. సో నీట్గా మనం ఈ గవ్వలు ఇందులో వేసేసిన తర్వాత ఇవి బాగా వేగనివ్వాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ పచ్చిగా లేకుండా ఈ గవ్వనైతే మనం వేయించేసుకోవాలి. ఈ గవ్వలు వేగుతున్నప్పుడు మనకి బాగా వేగాయని ఎలా తెలుస్తుందంటే ఒక గోల్డెన్ కలర్లో అయితే వస్తుంది. సో గోల్డెన్ కానీ బ్రౌన్ కలర్లో కానీ వస్తాయన్నమాట గవ్వలు, అప్పుడు బాగా వేగినట్టు. సో ఆ గవ్వలు అయితే మంచిగా మనం ఆయిల్ అవి పీల్చకుండా ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి కనిపిస్తున్న విధంగా. ఇదిగోండి, మనం వేయించుకున్న గవ్వలు ఇవే. ఇప్పుడు పాకం తయారు చేసుకోవడం కోసం ఒక కడాయిలో బెల్లం అయితే తీసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ వేసేసి నీట్గా మనం ఈ పాకం పట్టించేటప్పుడు కొద్దిగా పాకం పట్టినని తెలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసేసి, సో మనకి ఎలా తెలుస్తుందంటే వాటర్లో పాకం వేస్తే మనకి కొద్దిగా హార్డ్ అవుతుంది అనమాట. సో అప్పుడైతే పాకం బాగా వచ్చినట్టు. సో ఈ పాకం బాగా పట్టేసిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న గవ్వలు ఉంటాయి చూసారా, కనిపిస్తున్న విధంగా అయితే మనం వేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ పాకం. అప్పుడైతే ప్రతి గవ్వకి మంచిగా పాకం అయితే పడుతుంది అనమాట. సో తర్వాత ఒక గరిటె తీసుకొని ఈ గవ్వలన్నిటికీ పాకం పట్టేంతలాగా మనం అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఈ బెల్లం పాకంలో ఈ గవ్వలన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఈ పాకం అంతా ఈ గవ్వలకు పట్టి వేడివేడిగా బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. అప్పటికప్పుడే వేడివేడి బెల్లంలో కలిపేసాం కాబట్టి కొద్దిగా మెత్తగా అయితే ఉంటాయి. సో కాసేపు కూల్ డౌన్ అయిన తర్వాత మంచిగా ప్లేట్లో పెట్టుకుని తింటే మనకి బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ మన పండగలకి అయితే బాగా ఎక్కువ చేసుకుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బెల్లం గవ్వలు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.